దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశం 20వ కీర్తన 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. చూడండి, మన కోరికలను దేవుడు సిద్ధింపచేస్తాడు. కానీ మన కోరికలు ఎలాంటి కోరికలు దేవుడు మెచ్చుకుంటాడు, సిద్ధింపచేస్తాడంటే చూడండి, సొలొమోను ఒక కోరిక అడుగుతాడు దేవుడి దగ్గర. ఒక ప్రార్థన పెడతాడు. ఏమని? "ఈయన వయసులో చిన్నవాడిని, జనములను ఏలుటకు నాకు జ్ఞాన వివేకము గల హృదయం నిమ్మని" అడుగుతాడు. చూడండి, అతని కోరికను దేవుడు సిద్ధింపచేసాడా లేదా? అంటే మనం అడిగే కోరికలు మనకి ప్రయోజనకరంగా ఉండాలి. దాంతో పాటు ఇతరులకు అందరికి కూడా ప్రయోజనకరంగా ఉండాలి. అలాంటి కోరికలని దేవుడు ఎప్పుడు కాదండు. వాటన్నిటిని కూడా దేవుడు నెరవేరుస్తాడు. మన ఆలోచనలు సఫలపరుస్తా అంటున్నాడు. ఎలాంటి ఆలోచనలు? అనేకులని దేవుని వైపు తిప్పి మంచి మార్గంలో నడిపించేటటువంటి ఆలోచనలు, కుటుంబాన్ని బాగు చేసుకునే ఆలోచనలు, మరి ఆర్థిక సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందేటటువంటి ఆలోచనలను దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్.